తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు హీటెక్కిపోయాయి. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. అయితే అందుకు పోటీగా తిరుమల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు మాజీ సీఎం జగన్. కానీ లాస్ట్ మినిట్ లో ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి వస్తుందనే కారణంతోనే తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు డిక్లరేషన్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి, తిరుమలలోనే ఎందుకు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన పుణ్యక్షేత్రం అది. కలియుగ వైకుంఠంగా అలరారుతున్న తిరుమల నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్తానని, అక్కడ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. దీంతో డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టి ఆ 7 కొండల వాడి దర్శనానికి వెళ్లాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు డిక్లరేషన్ అంటే ఏంటి, తిరుమలలోనే ఎందుకు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సంతకాలెందుకు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రీవారిని ఎవరైనా దర్శించుకోవచ్చు. కానీ హిందువులు కాకుండా అన్యమతస్థులు ఎవరైనా దర్శనానికొస్తే స్వామివారిపై తమకు అచంచల విశ్వాసం ఉందని తెలియజేస్తూ దర్శనానికి ముందు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి హిందువులకు, హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అదే సమయంలో అన్య మతస్థులు ఎవరైనా తిరుమలకొచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే మాత్రం వారు తమ వివరాలను పేర్కొంటూ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి తీరు ఒక్క తిరుమలలోనే కాదు, ఏ మతానికైనా ఉంటుంది. అన్య మతస్థులు తమ ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించేందుకు పరిమితులుంటాయి. తాము సదరు మతాన్ని, వారి విశ్వాసాలని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది. అదే రీతిలో తిరుమలలో కూడా అలాంటి విధానాన్నే ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్య మతస్థులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తమకు తాము స్వచ్ఛందంగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ చట్టంలోని 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం హిందువులు కాని అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకొచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఆలయంలోకి వెళ్లడానికి ముందే హిందూ మతాన్ని, విశ్వాసాలని విశ్వసిస్తామంటూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి చెందిన వ్యక్తినని అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు నమ్మకం, గౌరవం ఉన్నాయని, అందుకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమ వివరాల్ని నమోదు చేసి సంతకం పెట్టి టీటీడీకి ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మరి అలాంటి పెద్ద వ్యక్తులే అఫిడవిట్ ఇచ్చినప్పుడు జగన్ కొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందంటున్నారు. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డిక్లరేషన్ ను అనుసరించలేదు జగన్. డిక్లరేషన్ ఇవ్వకుండానే పలుమార్లు తిరుమలకు వెళ్లారు. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించిన, డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్లు చేసినా గానీ అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అన్య మతస్థుల డిక్లరేషన్ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాత వైఎస్ వెంకటరెడ్డి 1925లో క్రైస్తవుడిగా మారారని, అప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరించారంటున్నారు. రాజశేఖర్ రెడ్డి తల్లి జయమ్మ, అలాగే జగన్ తల్లి విజయమ్మలు క్రైస్తవులేనని, మరి ఈ విషయం బయట ప్రపంచానికి మొత్తం తెలిసిన తర్వాత డిక్లరేషన్ అడగకుండా ఉండకపోవడం అనేది జరగదు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పలు రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. అయితే డిక్లరేషన్ ఇస్తే తనను తాను క్రిస్టియన్గా అంగీకరింపజేసుకున్నట్లే, ఇవ్వకపోతే హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. తిరుమలకు వెళ్తే ఎలాగూ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే అసలు వెళ్లకుండా భద్రతా కారణాలతో మరొకటో చెబితే తక్కువ డ్యామేజ్ జరుగుతుందని వైసీపీ ప్లానర్లు ప్లాన్ చేశారు. కానీ ఎంత హడావుడి చేసి చివరికి భయంతో పర్యటన రద్దు చేసుకోవడం జగన్ను నవ్వుల పాలయ్యేలా చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.